మీ అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా అందరం ఒక్క చోట కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా టీచర్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో ఇక్కడ ముందు మేడం శేషరత్న మేడం గారు మాకు సోషల్ చెప్పేవారు. మేడము అక్కడి నుంచి వస్తున్నారంటేనే మేము ఎక్కడ వాళ్ళం అక్కడ చురుగ్గా ఉండేవాళ్ళం. టీచర్ చెప్పినంత సేపు అసలు చాలా కాన్సన్ట్రేషన్గా వినేవాళ్ళం, వినాలనిపించేది, చాలా ఇష్టపడేవాళ్ళం. మేడం వాయిస్ కానీ మేడం చెప్పే పద్ధతి కానీ మాకు చాలా ఇప్పటికీ కూడా మా మనసులో గుర్తుండిపోయే విధంగా ఆ టీచింగ్ అనేది ఉంది. చాలా మొన్న ఇన్ని సంవత్సరాల తర్వాత మేడంతో ఫోన్లో మాట్లాడితే అసలు నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి సుగ్నా మేడం. సుగ్నా మేడంని నేను ఈ స్కూల్కి రాకముందే నాకు మేడం తెలుసు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ మేడము మేము ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. మా మేడం ఇంటి పక్కనే మేము ఉండేవాళ్ళం. అంతకు ముందు నుంచే నాకు మేడం తెలుసు. ఈ స్కూల్కి వచ్చాకైతే ఇక చాలా మాకు దాదాపు 3 years వరకు మేడం టీచర్ క్లాస్ టీచర్గా ఉన్నారు. సో ఇక ఇక్కడే ఉండేవాళ్ళం, కాలనీలోనే సేమ్ ఇదే లైన్లో నేను మొట్టమొదటి వరకు కూడా ఉండేదాన్ని. మేడం చెప్పింది ముఖ్యంగా మ్యాథ్స్లో ఆరోహణ అవరోహణ అనే క్రమం ఇట్లా చెప్పి ఈ 3 వేళ్లతో చెప్పారు. ఆరోహణ అవరోహణ అనేది చెప్పారు మేడము. అది ఇప్పటికీ కూడా బాగా గుర్తుండిపోయింది నాకు. చాలా ఇప్పటికీ కూడా ఆరోహణ అవరోహణ అని కానీ ఇట్లా పెట్టుకొని చూసుకొని చెప్పడం నాకు బాగా గుర్తుంది. అంతేకాకుండా మేడం క్లాస్లో కూడా ఎవరైనా ఎక్కడైనా మిస్టేక్ చేశారు అంటే వెంటనే తెల్లవారి బయట కనిపించినప్పుడు ఎక్కడ ఏదైనా జరిగినా కానీ వెంటనే క్లాస్లో సరిదిద్దడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. మాకు ఆ మిస్టేక్ని చెప్పేవాళ్ళు. దాన్ని సరిదిద్దుకునే విధంగా తెల్లగా క్లాస్లో చెప్తే మేము ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండడానికి మేడం మాకు చాలాసార్లు హెచ్చరించడం జరిగింది. తర్వాత ఇంకా చాలా పాటలు పాడాము మేము. బ్యాక్గ్రౌండ్ సాంగ్ అప్పుడు పాట వేసి పాడించడం కాకుండా మేము వెనకాల నుంచి పాడుతూ ఉంటే ముందు అందరు కూడా డ్యాన్స్ వేసేవాళ్ళు, వెనకాల మైక్లో మేము పాడేవాళ్ళం. ఒక గ్రూప్ చేసి సార్ చాలా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అసలు కాంగో మా తమ్ముడు కూడా కాంగో కొట్టేవాడు, వాడి చేత కాంగో బాగా ప్రాక్టీస్ చేయించేవాడు. మేమందరం కూడా ఒక కొంచెం గ్యాప్ ఉన్నా కానీ అసలు ఒప్పుకోకపోయేవాళ్ళు. సార్ కరెక్ట్గా చేసింది కరెక్ట్గా రావాలి, కరెక్ట్గా వాడాలి, ఒక్క చిన్న మిస్టేక్ ఉన్నా కానీ మళ్ళీ ఒప్పుకునేవాళ్ళు కాదు. అది కరెక్ట్గా వచ్చే వరకు మాతో ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. మేము చాలాసార్లు ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పాడటం జరిగింది. తర్వాత గ్రౌండ్లో ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా అక్కడ కూడా మేము బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేరే వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే వెనకాల సాంగ్స్ పాడాము. సో ఇక తర్వాత కూడా నేను సార్ దగ్గర సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఒక 3 years తర్వాత కూడా నేను సార్ దగ్గర సంగీతం నేర్చుకున్నాను. మా మమ్మీ నేను కలిసి నేర్చుకున్నాము. సార్ చెప్పే చోటుకి వెళ్ళి మరీ నేర్చుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సార్ పిలవగానే వచ్చినందుకు. ఇంకా ప్రసాద్ సార్ మేడం మాకు క్లాస్ టీచర్ ఉన్నారు. సో అక్కడ అందరం కూర్చున్నాము, అందరము బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పటికీ కూడా నేను మా పిల్లలతో నేను టీచర్గా చేస్తున్నాను. వెల్గటూరు మండలంలో LPH 2002 DSCలో సెలెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు మా పిల్లలతో నేను మొన్న పిక్నిక్ తీసుకొని వెళ్ళడం జరిగింది వాళ్ళందరినీ. సో ఆ రోజు కూడా నాకు మేమందరం పిక్నిక్ వెళ్ళిన మూమెంట్, అందరూ సార్లు మేడమ్స్ అందరూ మమ్మల్ని చూసుకున్న ఇది ఇక్కడ మేము కూర్చున్నాము, ఇక్కడ మేము టీచర్తో మాట్లాడాము, అవన్నీ కూడా మూమెంట్స్ నాకు మొన్న కూడా నేను గుర్తు చేసుకోవడం జరిగింది. సో నాకు జస్ట్ ఒక 20 days బ్యాక్ చాలా మంది March 10th పెట్టుకుందాము అని అనుకున్నాము, మళ్ళీ ఇదైపోయాము, ఈ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, అవుతుందా లేదా అని కొంచెం భయపడటం జరిగింది. సో కానీ ఎట్లయినా అనుకున్నది చేయాలి, ఎట్లయినా టీచర్స్ అందరినీ పిలవాలి, చేయాలి అనే ఉద్దేశంతో మేము అనుకున్నదానికి ముందుకే వెళ్దాము అని అందరినీ గ్యాదర్ చేయడం, తర్వాత ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో నిన్న మా ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తే అసలు
నాకు కూడా ఎంత ఆనందం వేసింది అంటే అంత ఆనందం వేసింది. నేను 10th క్లాస్ వరకే ఈ స్కూల్లో చదివిన, మళ్ళీ ఈ స్కూల్లో తర్వాత చదవలేదు నేను. ఎందుకంటే ఈ స్కూల్ ఇచ్చిపెట్టుకోవాలి. నేను ఇక్కడ ఉన్న రోజులు కూడా సిగరెట్ స్కూల్ కానీ నేను ఆటో నడుపుతున్నా. తర్వాత అంటే నేను వార్త పరిస్థితి చేయమంటే ఎక్కువ చదవలేకపోయినాను. దాని తర్వాత సింగరేణిలో వెహికల్స్ పెట్టిన, అందులో కొంచెం లాస్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో ఓలా ఉబర్ క్యాబ్స్ నడుపుతున్నా. మా బాబు 1 to 10th క్లాస్ వరకు సింగరేణి స్కూల్లో చదివిండు. నా పాప ప్రజెంట్ నా 10th క్లాస్ చదువుతుంది ఇక్కడ 1 to 10. మా చిన్న పాప 4th క్లాస్ చదువుతుంది. నాకు 3 పిల్లలు. ఇంతే. థ్యాంక్ యూ. నా కొడుకు మైనింగ్ డిప్లొమా ఫైనల్ ఇయర్. అంటే నేను స్కూల్ నుంచి అంటే నిజం చెప్పాలంటే చాలా వరకు మర్చిపోయిన, ఎందుకంటే 24 years తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను. కానీ కూడా ఆల్మోస్ట్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము, అక్కడే ఉన్నాము. కానీ అందరినీ చూస్తుంటే మళ్ళీ నాకు అన్నీ గుర్తొస్తున్నాయి పాత జ్ఞాపకాలు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరి ఫ్రెండ్స్కి ఒకటి చెప్పాలనుకుంది ఏంటంటే, మనము ఈ స్టేజ్లో ఉన్నాము, కానీ మనకన్నా కూడా సమాజంలో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం అనుకుంటాం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మన దగ్గర డబ్బులే ఉండాలి అని, కానీ అవసరం లేదు. మనకు తెలిసిన జ్ఞానం మనం కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో నేను చాలాసార్లు అనుకున్నాను మేడంని కలవాలి అని, కానీ కలవలేకపోయాను. బట్ ఈ ఆపర్చునిటీ ద్వారా కలుస్తున్నందుకు హ్యాపీ. అండ్ మా కంపెనీ నుండి ఏం చేస్తున్నామంటే, మేము వరంగల్ డిస్ట్రిక్ట్లో ఈ విలేజెస్లో 11 to 18 years అడల్ట్ ఏజ్ అమ్మాయిలందరికీ కూడా రీసో సెంటర్ లాగా సెటప్ చేసి కంప్యూటర్స్, మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, మనందరం తెలుగు మీడియంలో చదివాం. ఇప్పటికీ విలేజెస్లో చాలా తెలుగు మీడియంలో చదువుతారు. బట్ బయట కార్పొరేట్ వరల్డ్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అనేది ఎక్స్పెక్ట్. సో అందుకని మేము వాళ్ళకి సపరేట్ స్కూల్ తర్వాత కోచింగ్ ఇస్తున్నాము. మా కంపెనీ అలాగే చేయాలని ఏమీ లేదు. మీకు తోచిన టైంలో మీ ఇంటి పక్కన మీ నీటి పిల్లలు మీకు తోచిన సహాయం ఏదైనా రకమైన హెల్ప్ చేస్తే మనతో పాటు మన పక్కన ఉన్న సమాజం కూడా బాగుపడుతుంది. థ్యాంక్ యూ శ్రీలేఖ. నిజంగా మీకు తోచినట్టుగా 3 విలేజెస్ తీసుకుని మీ కంపెనీ ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఆనందదాయకం. సో విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులు, నాకు ఓనమాలు నేర్పినటువంటి మా చిన్న శ్రీ కొండా గోపాల్ రెడ్డి రామదేవ్ గారిని గుర్తు చేసుకుంటూ, మరియు నా తోటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సమయాభావం వల్ల నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. మీరు మా ఉపాధ్యాయులందరూ లేకపోతే ఇవాళ నేను ఈ పరిస్థితిలో లేను. మీరందరూ నేర్పినటువంటి విద్యాబుద్ధులు వలన నేను మీ ముందు ఇవాళ మాట్లాడే పరిస్థితి ఉంది. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తోటి మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉందని వివేకానంద అంటాడు. బయటికి మన నుంచి బాల్యంలో తీసుకొచ్చేవాళ్ళే మన గురువులు. అట్లాంటి గురువుల్ని ఈరోజు సన్మానించుకోవడం, వాళ్ళ సమక్షంలో మన అందరం కలుసుకోవడము చాలా శుభదాయకం. ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రతి స్టూడెంట్ అంటే ఉన్న నా తోటి స్నేహితులందరికీ దాదాపు వాళ్ళ అన్నలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, అందరూ దాదాపు మా ఇంట్లో కూడా మేము 5 members అందరం సిగరెట్ స్కూల్లో చదివినాము. 5 members గవర్నమెంట్ జాబ్. బికాస్ ఆఫ్ ఎందుకంటే వీళ్ళు నేర్పిన విద్య అనేది అత్యుత్తమమైంది. ఆ రోజుల్లో మనం ఎట్లా అంటే తెలంగాణ ప్రాంతాల్లో అసలు విద్యా వస్తువులు సరిగా లేని పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఎవరైనా కానీ సిగరెట్ స్కూల్ అంటే అక్కడ టీచర్లు బాగా చెప్తారు, అసలు ఆ విద్య బాగుంటుంది. అక్కడ ఓన్లీ ఎందుకంటే అంటే లోపల ఇది అడ్మిషన్ ఓన్లీ సింగర్ ఎంప్లాయీస్కి ఇస్తారు. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ అందరికీ ఇస్తారు, కానీ అప్పుడు ఓన్లీ సింగర్ ఎంప్లాయీస్కి ఇచ్చేవాళ్ళు. అలా మనలోని ఆ శక్తియుక్తుల్ని, మనలోని ఆ విద్యను బయట తీసుకొచ్చి ఈరోజు మనల్ని ఈ విధంగా వేదికపై కావచ్చు, ఒక సభ్య సమాజానికి, ఒక మంచి సొసైటీకి మనల్ని ఇచ్చి నా మాటలు చెప్తున్నా. ఎందుకంటే అందరూ ఎట్లా అంటే ఒక సమాజానికి మనం నేర్చుకున్న గ్రోత్ నేర్చుకున్న విద్యను సొసైటీకి షేర్ చేయడం అంటే పే బ్యాక్ టు సొసైటీ రిటైర్ అయ్యాము ఇట్లా వచ్చామని చెప్తే
వన్ మంత్లో అయ్యే పని కూడా ఏంటంటే 10 డేస్లో. ఎందుకంటే నా ఏరియా, నా ప్రాంతం, నేను విద్య నేర్చుకున్న నా ప్రాంతానికి వచ్చిన ఎవరైనా కానీ నేను వాళ్ళకి న్యాయం చేయాలా అన్న ఉద్దేశం కొద్దీ నేను వాళ్ళకు నా మటుకు నా చేతనంత నేను చేస్తూ ఉంటాను. ఇంకా ఏంటంటే మేడం, ఫస్ట్ ఎందుకంటే మా స్కూల్లో శేషారత్నం టీచర్ అంటే చాలా భయపడేవాళ్ళం. మేడం ఎట్లా అంటే మనం క్యారిడార్లో తిరుగుతూ ఉంటే మేడం వస్తుందంటే మేడం నిజంగా ఎట్లా అంటే టీచర్ కాకుండా ఏ పోలీస్ ఆఫీసర్ అయితే సమాజాన్ని దర్దం నడిచేవాళ్ళు. ఎందుకంటే జస్ట్ మేడం వాయిస్ అంటే ఏనా అంటే ఆ మేడం పిచ్చులోనే ఉంటుంది. ఎట్లా అంటే విద్యార్థి భయపడే తత్వం, అది కొట్టాల్సిన అవసరం లేదు అసలు. చూస్తేనే ఎట్లా అంటే క్యారిడార్లో వస్తుందంటే అదే శశాంతంగా వస్తుంది, కానీ క్లాస్లోకి అంటే దాటుకోవడం అంటే భయం కావచ్చు, భక్తి, ప్రేమ అన్నీ కావచ్చు. అవి ఆ రోజు ఆ విధంగా ఉండడం వల్లే మనం ఈరోజు ఎట్లా అంటే ఒక సొసైటీకి ఉపయోగపడే వాళ్ళ తయారైనాము, వాళ్ళ విద్యతను మనం ఉన్నాము. ఇంకా ప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే సార్ ఎందుకంటే జనరల్గా పనిష్మెంట్ భలే ఇచ్చేవాడు అన్నట్టు. అది ఎందుకంటే పనిష్మెంట్ అంటే ఈరోజు ఎట్లా అంటే వెరీ పాజిటివ్ సార్. ఎందుకంటే టీచర్లు కొట్టే ప్రతి దెబ్బ కావచ్చు, ప్రతి మాట కావచ్చు, మాకు ఎట్లా అంటే ఒక పూల మాటలాగా ఈ రోజు అనిపిస్తున్నాయి. ఆ రోజు కష్టంగా అనిపించింది, ఈ రోజు మాకు అది పూల మాటలాగా అనిపిస్తుంది. మిమ్మల్ని సన్మానించుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడం, నా తోటి నేను అందరిని కలుసుకోవడం ఇది నా పూర్వజన్మ సుకృతం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే టీచర్లు ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఒక్క తల్లినే ఇస్తాడు. నాకు మాత్రం తల్లులను ఇచ్చాడు, 2 తండ్రులను ఇచ్చాడు. ఈరోజు నేను ఫారెన్ వెళ్ళకపోవచ్చు, పెద్ద జాబ్లో లేకపోవచ్చు, నేను సీదా కార్మికుడిని, కానీ చాలా సంతృప్తిగా ఉన్నాను. ఎంత సంతృప్తి అంటే నేను అవన్నీ సాధించిన వేస్టే, ఇంత మంచి గురువులను పొందగలిగాను. నాకు కావాల్సింది ఇది. నేను ఏదో ఎక్కడికో పోయి ఏదో సంపాదించి ఎవరిని పట్టించుకోకుండా ఎక్కడో బతికేస్తే అది జీవితం కాదు. కాబట్టి ఇక ఈ టీచర్లు నాకు దొరకడం గొప్ప వరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరూ ఒక పాట వినిపిస్తాను. ఈ పాటతోనే నేను పాట నేర్చుకున్నాను. ఈ పాట స్వయంవరం సినిమాలది, శోభన్ బాబు, జయప్రద. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. వీచే గాలుల తాకిడి, సాగే గోవల అలజడి, రమ్మని పిలిచే పైబడి. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో ఎర్రబడ్డది. పసుపు పచ్చలో గిలిలో పసుపు కొమ్ము కొట్టినట్టు, నీలి రంగు వాగిలిలో పసుపారా పోసినట్టు, పాదాల పారాని అద్దినట్టు, పాదాల పారాని అద్దినట్టు, నుదుటిపై కుంకుమ దిద్దినట్టు. ఆకాశం ఎందుకో పచ్చబడ్డది, ఆ నడుమ బొట్టేమో. కానీ కొందరు పెట్టాను, వాళ్ళు నన్ను వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నన్ను ఒక బిడ్డగా భావించి నన్ను మన్నించగలరు. ఎందుకంటే హ్యాపీ ఎక్సైటింగ్లో పెట్టాను తప్ప నాకు ఇవన్నీ నేను ఆలోచించలేదు. ముఖ్యంగా లత క్షమించాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమ్మయ్య మరియు రాజు. 84-85 సేమ్ సీనియర్ స్కూల్ జల్దీ రాజేందర్ తొందరగా చేసుకుంటా ఉన్నాం. కానీ ఆ బ్యాక్ సైడ్ లో ఉన్న డోర్స్ అన్ని పదకొట్టింది నేనే ఆల్మోస్ట్. అది కూడా సార్ నేను చాలా పనిష్ కూడా చేశాను అప్పట్లో, గుర్తుందో చాలా పనిష్ కూడా చేశాను. ఐడెంటిఫై అయ్యా 2-3 సార్లు దొరికాను అనమాట. నాకు అప్పుడు క్రికెట్ అంటే చాలా పిచ్చి. తర్వాత నేను చదవడానికి ఇంట్రెస్ట్, బట్ నాకు చదువు రాదు. ఎందుకు అర్థం కాదనమాట. నేను ఎందుకు చదువుకోలేను. ఇప్పుడు నేను జాబ్ చేసేది యూపీఎస్లో, స్విస్ బ్యాంక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
నేను ఎంకరేజ్ చూసుకుంటే నాకే అర్థం కాదు అసలు నేను ఇంత అసలు ఇట్లా ఈ స్టేజ్కి ఎట్లా వచ్చినా నాకు అసలు అంటే ఇంటర్మీడియట్ చేసినా, డిగ్రీ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఒకసారి నువ్వు ఒక 15-20 ఇయర్స్ మూవ్ అయినాక నువ్వు బ్యాక్ సైడ్ చూసుకుంటే నీకు కనెక్ట్ చేసి 10th క్లాసే నీ స్కూల్ డేస్ అనేది అంటే యాక్చువల్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మనకు కరెక్ట్ ఉంటే ఆ ఫౌండేషన్ అంటే నేను కూడా కొంత ఇన్స్పైర్ తీసుకున్నాను. వాళ్ళలాగా నేనేందుకు కాకూడదు, నేనేందుకు చదువుకోకూడదు అంటే చదువుకుంటే ఉండే ప్రియారిటీ వేరుంటుంది. వాళ్ళను అంటే టీచర్స్ అందరినీ సమానంగా చూస్తారు. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ అట్లా ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకు స్కూల్లో ఉండే రెస్పెక్ట్ కానీ వాళ్ళకు ఉండే ఆబ్వియస్లీ చదువుకునే వాళ్ళకి ఎట్లయినా కొంచెం ప్రియారిటీ ఉంటుంది. సో ఆ ప్రియారిటీ అంటే నాకు ఇష్టం. దానికోసం నేను ఎంత కష్టపడతాను, నాకు ప్రియారిటీ ఉండాలి. సో నేనెందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలేను అని నేను కొంచెం అటు ఇటు సిడిఎసి అట్లా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది అనమాట ఈ స్కూల్ డేస్లో అప్పుడే ఇంకా కొంచెం చదువుకొని ఉంటే అంటే నేను ఇంకా మంచి పొజిషన్, ఇంతకంటే మంచి పొజిషన్ వచ్చేదో రాదో అది తర్వాత. కాకపోతే నేను పూణేలో జాబ్ చేస్తాను. నాకు ఒక పాప, ఒక బాబు. ఐఎమ్ స్మాల్ కిడ్ ఆఫ్ మై ఓన్. ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ మై లైఫ్. ఇంకా అంటే ఇంతకంటే దేవుడు నాకు ఏం ఇవ్వలేడు. సాటిస్ఫాక్షన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎంత వచ్చినా కానీ అందరూ హ్యాపీ ఉండాలంటే జరిగేది. నేను అంటే సజెషన్ ఏంటంటే ఈ మూమెంట్లో సజెషన్ ఏంటంటే ఉన్న దానిలో సాటిస్ఫైగా బతితే ఇంకొక 10 years ఎక్కువ బతుకుతారు. అండ్ ప్లీజ్ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ద వన్ సార్ చెప్పారు మెడిటేషన్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ట్రై చేయండి. టైం మీరు తలుచుకుంటే కేటాయించుకోవచ్చు. దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకోండి తప్ప టైం స్పెండ్ చేయండి, హెల్తీగా ఉండండి. ఇట్లాంటి ఈవెంట్స్ ఎన్నో జరుపుకోవాలని నేను అందరికీ టచ్లో ఉంటాను. అందరికీ టచ్లో ఉండడానికి ప్రయత్నించండి. మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నట్టు నాకు తెలిసి అంటే లేడీస్ అంటే వాళ్ళకి ఎప్పుడో పిల్లలు ఉంటుంది. వాళ్ళ పిల్లలు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ ఐహార్ట్ ఓకేనా అందరికి అంటే ఇంపార్టెంట్ లేదు అందరి కమ్యూనికేషన్ కానీ. దయచేసి ప్లీజ్ స్పెండ్ యువర్ టైం ఫిజికల్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాజేందర్. టీచర్స్ అండ్ సర్స్ అందరికీ పాదాభివందనం. అండ్ ఒక ఫోన్ కాల్తోని నా మాట కాదనకుండా అందరూ వచ్చినందుకు బట్ థ్యాంక్స్. అండ్ నన్ను గెలిపించినందుకు థ్యాంక్స్ అందరికీ, నా ఫ్రెండ్స్కి అయితే. అది నాకు చాలా హ్యాపీ. ఫస్ట్ ఎందుకంటే లోకల్లో ఉన్నది ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇక్కడ అంటే బాయ్స్ కాకుండా గర్ల్స్ కొంచెం రిస్క్ తీసుకుంది అంతే, కొంచెం ముందు పడి రిస్క్ తీసుకుంది. బట్ థ్యాంక్స్. అండ్ నేను 8th క్లాస్ వరకే ఈ స్కూల్లో చదువుకున్నాను. మా సార్ ఇక్కడ సింగరేణిలో OC2కి జాబ్ చేస్తారు. మా ఫ్యామిలీలో మా పాప సింగరేణి జాబ్ అయినందుకు అన్నయ్య ఫస్ట్ బ్యాచ్, అక్క, చెల్లి అందరు కూడా ఇదే స్కూల్ అన్నట్టు. అండ్ మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుకోవాలి అట్లా అనేసి వాళ్ళని కూడా నేను జాయిన్ చేశాను. ప్రజెంట్ పెద్దోడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, చిన్నోడు ఫైనల్ ఇయర్ ఇప్పుడు హైదరాబాద్లో. మా వాళ్ళు సింగరేణి జాబ్ అండ్ నేను సింగరేణి స్కూల్. సింగరేణి అనే వర్డ్ ఒకటే నాకు ఒక పవర్ అనిపిస్తుంది నాకు అక్కడ అంతే. అది ఓకే, మీరు ఇంతకంటే ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ మేడం. మానేసి మళ్ళీ స్కూల్ డేస్ గుర్తు చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే మెయిన్ రీజన్ అయితే ఫ్రెండ్సేనండి. పావనికి అయితే ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. తను చాలాసార్లు అడిగింది కానీ నేను వస్తానా రానా అని నాకు లాస్ట్ మినిట్ డౌట్. ఎందుకంటే ఈరోజు మా ఓన్ బ్రదర్ సన్ బర్త్డే, అది ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు. బట్ 5 lakhs మీ అందరినీ కలవడానికి అది ఈవినింగ్ పోస్ట్ పోన్ అయింది. సో ఐఎమ్ గ్రాట్ఫుల్ టు సే థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను, పెద్దలందరికీ పాదాభివందనం. మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని మా పాపతో అయితే ఎంత ఎక్సైటింగ్గా చెప్పలేదు. మా ఓల్డ్ టీచర్స్ అందరినీ కలుస్తున్నాను. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మా పాప అన్నది మనకి షై కాదా మమ్మీ అని. నిజంగానే చాలా షై వస్తుందండి లోపల నుండి, భయం వేస్తుంది కూడా. బట్ మీరందరూ నా ఏజే కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారు. మీ అందరూ నన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారో నాకే తెలీదు. చాలా వింతగా బిహేవ్ చేసి ఉంటాను స్కూల్లో. అది మా పాపకైతే చెప్పకండి ఇప్పటికీ తను నమ్మదు. మమ్మీ నువ్వు ఇంకా అల్లరి ఉంటావు అంటుంది. సో ఎప్పుడు మా పాప కలిసిన మీ పొరపాటు కూడా చెప్పకండి మీ మమ్మీ ఇలా చేసేది అని. చాలా వింతగా బిహేవ్ చేసేదాన్ని. శేషారత్న టీచర్ గుర్తుపెట్టుకున్నట్టే
నా లైఫ్లో నేను మర్చిపోయింది ఎవరైనా ఉంటా లాస్ట్ బెంచ్ వాళ్ళేనండి. నాకు మా క్లాస్ బాయ్స్లో 50% మంది గుర్తులేరు, బట్ లాస్ట్ బెంచ్ వాళ్ళు మాత్రం నా జీవితంలో మర్చిపోను. వీళ్ళు ఏం చేస్తారో బాబు పెద్దగయ్యాక అనుకునేదాన్ని. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. బట్ ఐ హోప్ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. అందరినీ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచిగా సెటిల్ అయ్యారు, లైఫ్లో ఒక స్టేజ్కి వచ్చారు. యాక్చువల్గా మనం అనుకుంటాము పెద్ద జాబ్ చేయడము, లైక్ పెద్ద పెద్ద విదేశాలకు వెళ్ళడము అదంతా గ్రేట్ అని, బట్ కాదండి, మనం మనలా ఉండడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను శేషరత్నం టీచర్ని లైఫ్లో మర్చిపోలేను. మనం అనుకుంటాము ఈ జనరేషన్లో ఒక వ్యక్తిత్వంతో విలువలతో బతకడం అంటే అది చాలా కష్టం అండి. మనం ఒక అబద్ధం చెప్పకుండా నేను చేయలేను అని కూడా చెప్పలేము. మనం 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 మన తరంలో అది మనకు మామూలుగా అనిపించవచ్చు, కానీ ఈ తరంలో ఒక బాధ్యతతో ఉండాలంటే మనం చాలా కష్టపడాల్సి వస్తుందండి సొసైటీలో. ఎందుకంటే బయట సమాజం మళ్ళా ఉండట్లేదు కాబట్టి. ఈ టీచర్స్ని నిజంగా అసలు ఎలా మెచ్చుకున్నా తప్పలేదండి. వాళ్ళు ఎంతో ఉన్నారనిపిస్తుంది మనతో పోల్చుకుంటే. ఇప్పటికి కూడా ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతూ స్కూల్లో మనందరికి ఎన్ని విధాలుగా సహాయపడటం అంటే చాలా గ్రేట్ అండి. ఈరోజు మనం ఏదో ఉమెన్స్ డే అది చాలా గ్రేట్గా చెప్పుకుంటాం. అసలు వాళ్ళు చేసిన దానితో పోలిస్తే ఈరోజు చేసిన చాలా తక్కువ అండి. ఈరోజు టీచర్స్ కూడా చెప్పాలి కదా అన్నట్టే ఉంటున్నారు ప్రైవేట్ స్కూల్స్లలో. మనం చాలా స్కూల్స్లో చూస్తున్నాం. ఈవెన్ మ్యూజిక్ సార్ కూడా చాలా వీళ్ళు ఖచ్చితంగా రావాలి అన్నట్టుగా చెప్పేవారు. బాలసుబ్రహ్మణ్యం సార్ కూడా ఇప్పటి పిల్లలు అలా లేదు, మ్యూజిక్ పెట్టేసి స్కూల్లో డ్యాన్స్ వేయడమ్మా అయిపోయింది ఒక్కొక్క బిట్ వైజ్గా చెప్తున్నారు. సో అంత డెడికేషన్ మనం మిస్ అవుతున్నాము. సో అందరి గురించి చెప్పాల్సిందే. నాకు అందరితో పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. సుగ్నా టీచర్తో కూడా నాకు చాలా పర్సనల్ అటాచ్మెంట్ ఉంది. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి నేను అమ్మాయిని వేరుగా చూడలేదు, అబ్బాయిని వేరుగా చూడలేదు అనేది అది 100% ట్రూ అండి. మనం అందరం కూడా అలానే ఉన్నాం. నేను ఒకసారి పర్సనల్గా చూశాను, వాళ్ళ అమ్మాయి ఏదో ట్యాంక్ ఎక్కిందని మేడం నా ముందే వాళ్ళ అమ్మాయిని కొట్టిందండి. నేనైతే ఆశ్చర్యపోయాను, అమ్మాయిలను ఇలా కొడతారా అని. సో మనకు అప్పుడు మనకు తప్పు అనిపించవచ్చు, బట్ ఇప్పుడు మనం లైఫ్లో సెటిల్ అయినాక అవి ఎంతో యూస్ఫుల్ అవుతూ ఉంటాయండి. ఇక క్లబ్ సార్ గురించి అయితే చెప్తే నాకు కూడా పర్సనల్ అటాచ్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన పిల్లలకి క్రేయాన్స్, చాక్ పీసెస్ అవన్నీ ఒక చాలా లిటిల్ థింగ్స్. మమ్మీ ఒక క్రేయాన్ కొనిచ్చేసే, ఒక కలర్స్ కొనిచ్చాయి, కానీ ఒక కలర్ చాక్ పీస్ అనేది కూడా అప్పుడు క్లబ్ సార్ చాలా ఇంపార్టెంట్. ఒక కలర్ చాక్ పీస్ ఒక కలర్ కావాలంటే అసలు చాలా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చేది మనం, డస్టర్స్ అవన్నీ కూడా. సో థ్యాంక్ యూ, మీరు అప్పుడే చాలా విలువగా చెప్పారు. మీరు లెక్కలు కూడా బాగా చెప్తారని నాకు తెలుసు. ప్రసాద్ సార్తో కూడా, ప్రసాద్ సార్ అందరూ పనిష్మెంట్గానే తెలుసు. నాకైతే ఏదో టిఫిన్ బాక్స్ విషయంలో గుర్తు మేము ఇలాంటి టిఫిన్ బాక్సులు తెస్తే ఇప్పటికి ఇట్లే ఉంటామని. అప్పటి నుండి నేను టిఫిన్ బాక్సులు తెచ్చుకోలేదు ఎప్పుడు. సో థ్యాంక్ యూ మేడం అందరికీ. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వన్ మోర్ థింగ్, మనము పిల్లలే కదా వీళ్ళేం చెప్తారు అనుకుంటాము, బట్ నాకు మా పాప వల్ల చాలా విషయాలు తెలుస్తాయండి. మన లైఫ్లో మనం అనుకున్నవి ఎన్నో జరగకపోవచ్చు. లైక్ నేను ఎన్నో కారణాల వల్ల జాబ్ చేయలేకపోవచ్చు, లేకపోతే మనం హెల్త్ బాగుండకపోవచ్చు, బట్ మనకి ఎవరైనా సపోర్ట్ ఇచ్చేది, మనకు హోప్ కలిగించేది ఎవరైనా ఉంటే పిల్లలేనండి. నాకైతే మై కిడ్ ఈస్ లైక్ ఎనీథింగ్. సో దాన్ని నాకు ఎప్పుడు ఆల్వేస్ బూస్ట్ అప్ పవర్, మనీ యూ కెన్ డూ దట్ అని. సో లిజన్ టు కిడ్స్, దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీవిద్య. పాఠశాలలో మామూలుగా చదివేదాన్ని, కానీ నాకు ఆటలు అంటే చాలా ఇష్టం ఉండేది. 95 బ్యాచ్ మాది. లాస్ట్ ఆ ఇయర్ కూడా మేమే ఈ స్కూల్ ఛాంపియన్షిప్ తీసుకోవడం జరిగింది. రాఘవ్ సార్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. రమణారావు, తర్వాత రాజేందర్, శశికళ, మేము నలుగురం కలిసి ఛాంపియన్షిప్ తీసుకున్నాము. తర్వాత నాకు సుగ్నా టీచర్ అంటే చాలా ఇష్టం. తర్వాత శశరత్న మేడం అంటే చాలా ఇష్టం. ఆ మేడం ఊరికే తిట్టేవాళ్ళు, మీ అక్క బాగా చదివేది, చెల్లె బాగా చదివేది, నీకు ఏ లోకం నువ్వు చదివితే ఏంటి అని. అప్పుడు నిజంగా ఈ విద్యా హక్కు చట్టం అనేది అప్పుడు లేదండి. ఇప్పుడు వచ్చింది ఈ విద్యా హక్కు చట్టం అని. ఎందుకంటే వాళ్ళు కొట్టినా కానీ అది ఇంట్లో వెళ్ళి చెప్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడ కొట్టారు అని భయపడే వాళ్ళం, మనం చదివేవాళ్ళం. తర్వాత శశరత్నం టీచర్ చెప్పినటువంటి ఆ సోషల్ సబ్జెక్ట్ అనేది చాలా చాలా నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. కానీ వెస్ట్ బెంగాల్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, దీన్ని రివర్స్ చేస్తే అది ఈజీగా మనం దాన్ని గుర్తించుకోవాల్సినది. తర్వాత సుగ్నా మేడం చెప్పినటువంటి ఆ చతుర్విధ ప్రక్రియలు, నేను నాకు లెక్కలంటే చాలా భయం, కానీ నాకు ఆ టీ రచిత, నన్ను కే రచిత, ఇప్పుడు
సార్ కూడా ప్రసాద్ సార్ కూడా అలానే పిలిచి చెప్పాడు, అమ్మ మీ ఇంకా నాకు గుర్తుంది అని, 2-3 రచితలు ఉండేవాళ్ళు అని. తర్వాత వచ్చేసి నిజంగా ఈ పాఠశాల అనేది నాకు విలువలు, నైతిక విలువలు, బాధ్యతలు అనేది చాలా నేర్పించింది. ఎందుకంటే నేను నా యొక్క గ్రాడ్యుయేషన్ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కాలేజ్లో వర్క్ చేసేదాన్ని లెక్చరర్గా. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇందాక మేడం అన్నారు, అమ్మ ఎలానో అత్త అలానే, మా అమ్మయ్య అలానే అని. అలానే నేను వాళ్ళ కోసం ఒక 5 years వాళ్ళ కోసం చూస్తూ నేను నా యొక్క జాబ్ని మానేసా. తర్వాత నేను నా పాపని స్కూల్కు పంపుతూ నేను బిఎడ్ చేసి, ఎంఎడ్ చేసి, మళ్ళీ ఒక టీచర్ ఎడ్యుకేటర్గా, వాణినికేతన్లో లెక్చరర్గా, టీచర్ ఎడ్యుకేటర్గా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరూ వాళ్ళు కూడా, వాళ్ళందరూ టీచర్స్. ఇప్పుడు వాళ్ళందరూ దాదాపుగా ఫోన్ చేస్తూ ఉంటారు, మేడం మేము ఈరోజు ఈ డిఎస్సిలో జాబ్ వచ్చింది మాకు అని. ఆ తర్వాత ఇప్పుడు నేను మన లాస్ట్ 2 years కేసీబీవీలో సోషల్ టీచర్గా మళ్ళీ వర్క్ చేస్తున్నా. మా స్కూల్ అనేది ఒక ఆర్ఫన్స్కి తర్వాత సెమీ ఆర్ఫన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్కూలు. నిజంగా ఆ పిల్లల కోసం విద్యార్థులు నేర్పిస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఈ పాఠశాల నాకు చాలా బాధ్యతలు, విలువలు, నైతికత అనేటువంటివి చాలా నేర్పించింది. శరత్న టీచర్ వస్తుంటే ఇందాక పావని అంది గప్చుప్ అని, మా మేడం ఇలా గప్చుప్ చూడంగానే మేము గప్చుప్ అయ్యే వాళ్ళం అంటే, గప్చుప్ అంటే పానీపూరియా మమ్మీ అని అడగడం. అంటే ఇప్పటి పిల్లలకి ఆ పదాలు అనేటువంటివి కూడా కొన్ని తెలవట్లేదు. అసలు ఈ విద్యా హక్కు చట్టం అనేది ఇప్పుడు వస్తుంది, మీ పిల్లల్ని కొట్టదు, తిట్టదు అని. కానీ ఆ రోజు మా యొక్క టీచర్లు నేర్పించినటువంటి ఆ విద్య అనేది ఎలా చెప్తే మా పిల్లలు నేర్చుకుంటారు అనేది ఈ రోజు మాకు వాళ్ళని తిట్టకుండా, కొట్టకుండా నేర్పించడానికి ఒక సులభతరం అవుతుందండి. ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ నా మిత్రుల యొక్క అన్ని అనుభవాలను కూడా షేర్ చేసుకోవాలని కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనం కూడా సార్ నేను షాప్లో కొనుక్కున్నాను సార్, నియర్లీ బ్యాంక్ దగ్గర అలా కొంచెం అట్నుండి వెళ్ళాలి, యూనివర్సిటీ నుంచి అటు వెళ్ళాలి బ్యాంక్ అనేది. भाई चलो ఫిజికల్ ఏజ్, ఆ మెంటల్ ఏజ్ బట్టి ఆయా తరగతుల్లో నెమ్మదిగా అబ్జర్వ్ చేయాలి. రాజకుమార్ గారు ఉన్నట్టయితే రాజకుమార్ గారికి బాగా తెలుసు, ఆమె ఉండేవారు. వాళ్ళ ఆశీర్వాదం ఎట్లా ఇచ్చారు? ఆమె రావట్లేదు, అక్కడే నేను పడుకో డ్యూటీ పోవాలి, సరేనా? ఇంట్లోనే ఉన్నాం, అమ్మ ఇంట్లో ఇంట్లో అమ్మ కొడుతుంది. కట్ట శ్రీధర్ సార్, 85లో ఫస్ట్ క్లాస్లో ఇక్కడ చదివి, ఫస్ట్ 10th ఇదే స్కూల్లో చదివాను. సో నా చెల్లె తమ్ముడు కూడా సేమ్. ఇక్కడ ఉన్న అందరు టీచర్లతో బాగానే కాంటాక్ట్ ఉంది. అయితే నిజంగా ఈ స్కూల్లో చదవడం మనకి ఒక అదృష్టమే. ఎందుకంటే చదువుతో పాటు విలువల్ని నేర్పించే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా మనం ఇక్కడ చూడవచ్చు. సో దాంట్లో మన టీచర్లు మనకి ఉన్నారు. సో ఎప్పుడైతే కన్నా మాతృభూమికి ఎంతైతే మనం సేవ చేస్తామని అనుకుంటామో, సో నాకు ఒక అదృష్టం మేడం, నేను ఇదే సింగరేణి స్కూల్లో చదివి సింగరేణికే సేవ చేసే అదృష్టం వచ్చింది. సింగరేణిలో డిప్యూటీ మేనేజర్గా, రీజనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మేడం. సో ఇక్కడ నుంచి భూపాలపల్లి వరకు నా కంట్రోల్లో ఉంటుంది. నాకు 2 బాబులు, మా వైఫ్ హౌస్ వైఫ్. స్కూల్లో టీచర్స్ కాకుండా నాకు పర్సనల్గా కూడా వీళ్ళందరితోటి అనుబంధం ఉంది. వాళ్ళ ఇంట్లో పిల్లలాగా నన్ను చూసుకున్నారు. అంటే వాళ్ళతో నాకు
గురు ప్రేమే కాకుండా వాళ్ళ శిష్యులందు వాళ్ళకు ఉన్నటువంటి ఆవాత్సల్యమే కాకుండా నేను వాళ్ళ బిడ్డగా కూడా వాళ్ళ మమకారాన్ని పొందాను. ఈవెన్ స్టడీ అవర్స్ కోసం చదువుకోవడానికి రావట్లేదు అని అంటే, నువ్వు స్కూల్ అయిపోయిన తర్వాత రా, ఈవినింగ్ 6 తర్వాత అప్పుడు నేను నీకు ఫ్రీగా ఉంటాను చెప్తాను అని అనేసి శేషరత్నం మేడం గారు చెప్పేవారు. మేము T1 క్వార్టర్స్ నుంచి నైట్ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ మా పేరెంట్ వచ్చేదాకా మమ్మల్ని అక్కడే ఉంచుకొని మమ్మల్ని మేడం ఇంటికి పంపించేవాళ్ళు. ఇంకా నా చైల్డ్హుడ్ అంతా మాత్రం సుగుణ టీచర్ చుట్టే తిరిగింది. టీచర్ తోటే ఉండేవాళ్ళం. వాళ్ళ పిల్లలతో సమానంగా ఏ స్నాక్స్ ఉన్నా వాళ్ళు పెట్టేవారు మేడం. అట్లా వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగానే ఉన్నాము. అదే కేరింగ్ అది నాకు అదే రకంగా ఉండిపోయింది. నేను పూర్తిగా సెటిల్ అయిపోయాను. ఆ తర్వాత యాజ్ అ ప్యాషన్, నాకు మా టీచర్లు ఇచ్చినటువంటి ఆ ప్యాషన్, దానికోసమే నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. లాస్ట్ 2 days బ్యాక్ ఐ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ మై 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్. నేను అది ప్రైవేటా గవర్నమెంటా అని కాదు మేడం, కేవలం మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషనే. ఏదైనా చెప్పాలి, పిల్లలు నా వల్ల నేర్చుకోవాలి అన్న కోరికతోటే నేను ఇప్పటివరకు ఇచ్చేసాను. ఏంటంటే బోర్డు మీద రాసేటప్పుడు నేను ఖచ్చితంగా పుష్పలత మేడంనే ఇన్స్పైర్గా తీసుకున్నాను. మేడం ఎలా రాసేవారు డే టు డే ఖచ్చితంగా అదే తీసుకుంటాను. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ సుగుణ మేడం ఎట్లా చెప్తారు, వెనక వైపుకి తిరిగి ఎట్లా చెప్తారు, నేను అదే బేస్ తోటి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతిదీ నేను చెప్పే మూమెంట్లో నేను వాళ్ళలాగా చెప్పలేస్తున్నానా ఈవెన్ బీఎడ్లు చేయలేకపోయినప్పటికీ మీ యొక్క ఇన్స్పిరేషన్ తోటే మేడం పిల్లలు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అంటే ప్రైమరీ సెషన్ నేను మీ దగ్గర పొందినటువంటి వాత్సల్యాలను నేను వాళ్ళకి అందించాలనే చూస్తూ ఉంటా. పిల్లలు కూడా అట్లాగే చెప్తూ ఉంటారు. పిల్లలు అన్నారు మొన్న, ఐ లవ్ యూ మా టీచర్ అని. నిజంగా నేను మా టీచర్లకు అట్లా చెప్పలేకపోయినా, వి లవ్ యూ మ్యామ్, వి లవ్ యూ ఫర్ ఎవర్. పిల్లలకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టంగా చెప్పించుకున్నది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఖచ్చితంగా పిల్లల్ని రోజు అది చెప్పిస్తాం మేడం. చెప్పినప్పుడు నేను వాళ్ళకి గురువులాగా పోటీ సైడ్ ఉండలేను. నేను ఈ మధ్యలోకి వచ్చి నా గురువుల నా బోర్డు మీద నేను నా మనస్సు అనే బోర్డు మీద నేను మమ్మల్ని మెమరైజ్ చేసుకుంటా. నాకు అప్పుడు ఖచ్చితంగా మన తెలుగు సార్ కనబడతారు, మా సుగుణ మేడం కనబడతారు, శేషరత్నం మేడం కనబడతారు, మా అందరూ కనబడతారు. అబ్బా నేను ఇంకొంతకాలం వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా బాగుండలేమో అనిపిస్తూ ఉంటుంది. వీ లవ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లత. ఓకే డియర్ ఫ్రెండ్స్, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, గృహిణి కానివ్వండి, ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా పర్వాలేదు, మనం సమానంగా స్పందించాలి. ఈ క్లాప్స్ అనేది ఎంతో గొప్ప. ఎప్పుడు నేను వస్తానా అని ఎదురు చూస్తున్నాను. మా టీచర్స్ చెప్పినటువంటి ఏవైతే విలువలు ఉన్నాయో, నైతిక విలువలు ఉన్నాయో వీళ్ళందరూ చెప్తున్నారు కదా, అవన్నీ కూడా నేను పాటిస్తున్నాను, మా పిల్లలకు నేర్పిస్తున్నాను. నేను ఒక్కటి చెప్తున్నాను వినండి, ఒక భర్త కానీ, ఒక తల్లి కానీ, ఒక చెల్లి కానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉంటున్నారు అంటే ఫస్ట్ గృహిణి మంచిగా ఉండాలి. అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించండి, వాళ్ళతో పాటు వాళ్ళ అత్తమామల్ని ప్రేమించండి. ఎటువంటి సమస్యలైనా కూడా వస్తుంటాయి, పోతుంటాయి. వాటి ద్వారా మనము ఈ సూసైడ్ అటెంప్ట్స్ అలాంటివి చేసుకుంటాం కదా, నాకు అవి అస్సలు నచ్చవు. మీరు అవన్నీ అవాయిడ్ చేసేసుకొని. అంటే నేను ఇది చెప్పడానికి ఒక కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ ఇంటర్లో ఒక ఆమె ఇలాగే చనిపోయిందనమాట. నేను అప్పటి నుంచి నేను 1 సంవత్సరం వరకు కోలుకోలేదు మేడం. అంటే ఇలాంటివి జరగకుండా ఉండడం కోసము మనం మన పిల్లల్ని ఇప్పటి నుంచి మోటివేషన్ చేయాలి. నేనేంటంటే మా పిల్లలందరికీ చెప్తుంటాను, మా టీచర్స్ ఇలా ఉండేవాళ్ళు, ఇలా చెప్పేవాళ్ళు అని చెప్తూ నేను ఒక్కొక్కసారి ఏడ్చేసేదాన్ని. అంటే నేను అందులో చాలా లీనమైపోయేదాన్ని అనమాట. అలా మీరందరూ కూడా మనకి చాలా మంచి మాతృమూర్తులు దొరికారు, మంచి గురువులు దొరికారు, మంచి స్టూడెంట్స్ దొరికారు అని సంతోషపడండి. ఇలాగే కంటిన్యూ చేయండి. మీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకు కూడా ఇలాంటివన్నీ నేర్పించండి. కానీ అత్త మమ్మల్ని మాత్రం మంచిగా చూసుకోండి. వాళ్ళు మనకి మాతృమూర్తులతో సమానం. నేను మాత్రం ఎప్పటికీ కూడా వీళ్ళని ఎవరిని మర్చిపోను. మా టీచర్స్ మాత్రం అసలు మర్చిపోను, మా ఫ్రెండ్స్ని కూడా మర్చిపోను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాటలు రావని ఎవరన్నారు? గురువులను చూడగానే మన మనసు. సార్, నేను వచ్చేసి కరీంనగర్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. అదంతా మీ దయ వల్లనే. తల్లిదండ్రి తర్వాత మొదటి గురువులు మీరే కాబట్టి మీకు మా పాదాలు వందనాలు. ఇక్కడ వచ్చేసి నేను ప్రోగ్రెస్ చూస్తున్నారు. దీంట్లో మా మిత్రులు చాలా వరకు చేశారు.
వాళ్ళ సక్సెస్లో నేను ఒకరిని. వీళ్ళందరికీ నా భార్య పిల్లలను తీసుకొచ్చాను సార్. నేను 12 ఇయర్స్ నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మా పిల్లలు భార్య పిల్లలు కూడా వచ్చారు. కానీ మొదటి నుంచి నేను అదే అనుకుంటాను సార్. నాకు వచ్చేసి 1 పెన్, 1 బుక్, 1 చైల్డ్, 1 టీచర్. ఒక గ్రేట్ మ్యాన్, ఒక తన సజెషన్ తన బుక్లో రాసుకున్నది నేను చదివినది నేను ముందు చెప్తున్నాను. ఒక విద్యార్థి, ఒక టీచరు, ఒక పెన్ను, ఒక బుక్, వీళ్ళు ప్రపంచాన్నే మార్చవచ్చు అనేది నేను నమ్మాను సార్. దానివల్ల మీకు మాకు పిల్లలకి కానీ టీచర్స్కి కానీ ఇద్దరికి సంబంధించింది. అందులోనూ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కాబట్టి నేను వాళ్ళతో కలివిడిగా ఉండగలుగుతున్నాను. అది కూడా మా మిత్రుల సాయంతో. చాలామంది చాలా కృషి వల్ల ఇక్కడ ఇందరం కలవలేను. వాళ్ళకి థ్యాంక్స్ హార్ట్ఫుల్లీ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ అది ఎలా అంటే నా యూనిట్ టెస్ట్లో మార్కులు కనుక సార్ ఎలా అంటే చూసి 25/25 వేసేవారు. అది పేపర్ చూసేదాడా మొత్తానికైతే వేసేవాడు. తర్వాత ఏంటంటే ఒకసారి నేను చూపెట్టి సార్ మీరు 2 మార్కులు ఎక్కువ వేశారు అని చెప్పేసి నేను వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తక్కువ వేసుకోవడం జరిగింది. నా మీద అంత నమ్మకం ఉండేది సార్కి నా పేపర్ అంటే. సార్ అదేవిధంగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్తోనే నేను ఇంజనీరింగ్ చదివాను. ఇప్పుడు నా వర్కింగ్ యాజ్ ట్రాన్స్కోలో ఏడీగా పనిచేస్తున్నాను, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్. నాకు భార్య హౌస్ వైఫ్, 2 పిల్లలు. బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పాప 4th క్లాస్ చదువుతుంది. కరీంనగర్లో ఉంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్. సార్ నెక్స్ట్ నఫీస్ రావాలి తొందరగా. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. ఆమె కూడా 2014లో ఇదే స్కూల్లో చదివేటందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ స్కూల్ టాపర్ కూడా నిషాద్ ఫాతిమా. ఇంకా మీరందరినీ కలుసుకున్నందుకు చాలా రోజుల తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. టీచర్స్ అందరికీ నా హృదయపూర్వకం. ఇక్కడే ఏల్పీలో చేస్తాను మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ నఫీస్. మా సెక్షన్ నుంచి మొదటి అమ్మాయి మాట్లాడినటువంటి అమ్మాయి. సో తర్వాత పద్మ, పద్మ. శుభాకాంక్షలు. అందరం వాళ్ళు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసం నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తాను. నేను సింగరేణి స్కూల్ నా జీవితంలో అంటే ఎప్పుడు సింగరేణి స్కూల్ చూస్తూనే ఇప్పటి వరకు మేడం నేను ఇక్కడే చదువుకున్నాను. అత్తగారు ఇక్కడే, మా అమ్మాయి ఇక్కడే చదివింది, మా వారు ఇక్కడే. మొత్తానికి సింగరేణి పాఠశాల మొత్తం పాఠశాలతో నా జీవితం ముడిపడి ఉంది. ఇంకా మా అమ్మాయి కూడా ఇక్కడే చదివింది. సంగీతం సార్ దగ్గర శిష్యురాలే, నా మేడం శిష్యురాలే తను కూడా. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని కోరిక ఉండేది మేడం. ఆ కోరిక 2008 డిఎస్సి ద్వారా తీసుకున్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వెంకట్రావుపల్లి స్కూల్లో తెలుగు పండిట్గా చేస్తున్నాను. మా గవర్నమెంట్ పాఠశాల నుంచి ఏ కాంపిటీషన్ అయినా, కాలనీలో ఏ కాంపిటీషన్ అయినా సింగరేణి స్కూల్లోనే నిర్వహిస్తారు. మా పిల్లల్ని తీసుకొని ఎప్పుడు సింగరేణి స్కూల్కి వస్తున్నప్పుడు పిల్లలు పార్టిసిపేట్ చేయడం, నేను ఈ పరిసరాలను చూసుకుంటూ నేనే ఆనందపడుతూ ఉంటాను. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో మా క్లాస్ టీచర్ ప్రసాద్ సార్ ఉండేది. ప్రసాద్ సార్ అంటే మాకు చాలా భయం. అప్పుడు సార్ చెవిని ఇట్లా గిల్లేవాళ్ళు ఏం చెప్పకపోతే. తర్వాత జోక్స్ వేసినప్పుడు చాలా బాగా జోక్స్ వేసేవాళ్ళు. అంట్ల విధవా తిట్టేవాళ్ళు అబ్బాయిలు. మరి మా బ్యాచ్ గొప్పతనం ఏంటంటే మేడం, ఇప్పటికీ కాలనీలో ఎక్కడ కలిసినా మా బ్యాచ్ వాళ్ళు ఇప్పటికీ అదే అభిమానం మేడం. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇప్పుడు కూడా ఇంట్లో మన సిస్టర్స్ లానే ఇప్పుడు వాకిట్ కానీ విజయ్ కానీ ఎవరు కలిసినా కూడా క్లాస్మేట్ అనే అభిమానం మాత్రం ఎప్పుడు ఉంటుంది వాళ్ళకు. ఇంత మంచి మిత్రుల్ని అందించిన సింగరేణి పాఠశాలకు, ఇంత మంచి గురువుల్ని అందించిన సింగరేణి పాఠశాలకు ఎప్పుడు సర్వదా నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ రజిత. సింగరేణిలో పుట్టి ఉపాధ్యాయులు నా ఉదయపూర్వక నమస్కారాలు. ప్లస్ మా ఫ్రెండ్స్ అందరికీ చాలా సంతోషంగా ఉంది. 94-95 బ్యాచ్ మాది. నేను 84-85లో ఫస్ట్ 10th బ్యాచ్ మా మామ ఉంది. జాయిన్ అయ్యాను. 9th క్లాస్
ప్రజెంట్ వచ్చేసి ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లో చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, 2 అమ్మాయిలు. నేను గోదావరికంలో ఉంటున్నాను. నాకు దశరథం టీచర్ వాళ్ళ అబ్బాయి చాలా దగ్గర, ఇద్దరు కలిసి తిరిగేవాళ్ళం. కానీ జరిగిన సంగతి తెలియదు. కానీ చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రఫీక్. అనగానే మిత్రులందరూ, బయట ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్థానాల్లో కూర్చోవాల్సిందే కోరుతున్నాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు. సివిల్ ఇంజనీర్ చేస్తున్నాడు మా అబ్బాయి. మా పాప వచ్చి 10th చదువుతుంది. నాకు మ్యారేజ్ చేశారు చిన్న ఏజ్లోనే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా సార్ నేను జిఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. గూడెపాల్లో నేను వర్కింగ్ చేస్తున్నాను. నాకు సుగ్నా మేడం అంటే ఎంత ఇష్టం అంటే అమ్మ లేదు ఇప్పుడు. మేడం చూడంగానే అమ్మ గుర్తొచ్చేస్తుంది. నిజం చెప్పాలంటే నాకు మేడం అంటే చాలా చాలా ఇష్టం. చాలా చెప్పేది నాకు. మేడం దగ్గరికి వెళ్ళేదాన్ని. మేడం కొంచెం రూమ్లోకి వెళ్ళంగానే నేను బోర్డు మీద అది ఇది రాస్తా ఉంటే నెత్తిన ఒక్కడికి వచ్చి సీరియస్ చూసేది. దాన్ని నవ్వంగానే చిల్క నువ్వు ఫస్ట్ చదువు అనేది. ఆ మాటకే చదివేదాన్ని. నెక్స్ట్ మేడం మొహం చూడాలంటే భయం అవుతుంది. అందుకని చెప్పేసి మేడం చెప్పిన హోంవర్క్ మొత్తం చేసేదాన్ని. అదే కావచ్చు ఈరోజు నేను నా లైఫ్లో ఇలా చెప్పుకోవడానికి ఒక మార్గం అనేది ఉంది. నా పిల్లలు కూడా నన్ను చూసి చాలా సంతోషపడతారు. నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ రావడానికి నాకు అసలు లీవ్ దొరకలేదు. కానీ చాలా టైం తీసుకొని అందరు చేసి మేడం వాళ్ళకి ఒప్పించి నన్ను ఇక్కడికి పంపించిండ్రు. మెయిన్గా నేను కృతజ్ఞత అంటే మేడం చెప్పాలి. ఈ మేడం ఉంటే భయం, ఆ మేడం అంటే ఇష్టం. చక్కగా ఫ్రెండ్లీగా చూసేవాడు. నేను పావని దగ్గరికి వెళ్ళంగానే గనకొప్పిన ఒక పాట పాడవా, ఆల్రెడీ సుగాలాగా పాడతావు కదా, నువ్వు పాడు అనేది పాట పాడు. ఇప్పుడు ఒక పాడండి, మాకు మరో మాల్గుడి చూప కనబడాలి కదా. ఇప్పుడైతే తిట్టుకోవద్దు. అప్పుడు ఇష్టం మీకు ఎట్లయితే అట్లా పాడినావు. ఇప్పుడైతే పెద్దలో అయినావు, లైట్ తీసుకోండి. నీకోసమే పాడుతున్నా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. ఒక గుటిలో నా కోయిలుంది, ఒక గుటిలో నా చిలకుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. చిలకేమో పచ్చనిది, కోవిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపినది. చిలకేమో పచ్చనిది, కోవిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో కలిపింది. పొద్దున చిలకను చూడనిదే ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. ఒక గూటిలో నా కోయిలుంది, ఒక గూటిలో నా కోయిలుంది. థ్యాంక్ యూ రాజమణి గారు. సో రాజమణి చెప్పినట్టు గురువులను చూస్తుంటే మనకు మాతృమూర్తులే గుర్తొస్తారు. అలా ఎమోషనల్ అయ్యారు. సో థ్యాంక్ యూ. హలో టీచర్స్కు నమస్సుమాంజలు. నేను ఇక్కడ కేవలం చదువుకోవడమే కాదు 1 to 10
యాజ్ ఏ టీచర్గా నేను ఈరోజు ఐటీసీ భద్రాచలం పబ్లిక్ స్కూల్లో టీజీటీగా పనిచేస్తున్నాను. అది ప్రొఫెషనల్గా కూడా నా ఫస్ట్ డెమో 9th జరిగింది. యాక్చువల్లీ హిందీ టీచర్ షార్టేజ్ ఇన్ 2001 హిందీ టీచర్ షార్టేజ్ అని రాజేశ్వరరావు సార్, సీతాలక్ష్మి మ్యామ్ మాకు నైబర్ మేడం దగ్గరికి వచ్చేసి నాకు ఆఫర్ ఇచ్చారు. ఫస్ట్ టైం నా ఫస్ట్ డెమో ఫస్ట్ క్లాస్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఇక్కడే 9th EMలో జరిగింది. ఆ తర్వాత నాకు 2001లో బీఎడ్ చేయాలనిపించింది. సో 2001లో బీఎడ్ అయిపోయిన తర్వాత 2003లో ఐటీసీ భద్రాచలం పబ్లిక్ స్కూల్లో ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయ్యాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ హిందీ టీజీటీ. యాక్చువల్లీ రీసెంట్గా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు పంపించిన రూల్స్ ప్రకారం మా స్కూల్లో ఎథిక్స్ పైన వర్క్షాప్ జరిగింది. నాకు అనిపించింది వర్క్షాప్ జరుగుతుంటే మా టీచర్స్ కూడా మాకు ఎథిక్స్ మారల్ వాల్యూస్ కోసం వర్క్షాప్ జరిగిందా, వాళ్లకు జరిగి ఉండొచ్చా అని ఆలోచించాను. 100% జరగలేదు. వాళ్ళు ఎలాంటి వర్క్షాప్స్ అటెండ్ అవ్వకుండానే మా లైఫ్లో కావాల్సిన ఎథిక్స్ మారల్ వాల్యూస్ అన్నీ మాకు నేర్పించారు. నేను ఆలోచించాను, 1 డే కంప్లీట్లీ మార్నింగ్ 9 to 4 మాకు ఎథిక్స్ పైన వర్క్షాప్ జరిగింది. ఇంత టైం కూర్చోబెట్టి ఇది సిబిఎస్ఈ బోర్డ్ దీనిపైన డిస్కషన్ జరుగుతుంది, అంత అవసరమా అనిపించింది. ఇలాంటి టీచర్స్ ఉండే ఎంతో టైం సేవ్ అవుతుంది. నవేడేస్ ఈ వర్క్షాప్స్ వీటి వల్ల ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి ఏవి కాదు చాలా టైం. ఎస్ మ్యామ్, ఎస్. ఇంకొకటి ఏంటంటే మా ఐటీసీ భద్రాచలం పబ్లిక్ స్కూల్ స్టాఫ్ 86, అందులో 12 members ఫ్రమ్ సింగరేణి స్కూల్స్. నాట్ ఓన్లీ గోదావరిఖని, మణుగూరు, కొత్తగూడెం. ఆ టీచర్స్లో ఈ 12 members మాత్రం 100% న్యాయం చేయగలుగుతున్నారు. దీంట్లో నేను గొప్పగా ఏం చెప్పట్లేదు. అక్కడ నేను అబ్జర్వ్ చేసింది, మేము 12 members మాత్రమే డెడికేట్గా వర్క్ చేస్తున్నాం. ఇది నా కోసం నేను చెప్పుకోవడం కాదు, మిగతా వాళ్ళు కూడా. మిగతా టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చారు. నాకు వల్ల అంత అనిపించట్లేదు. సో ఇదంతా సింగరేణి స్కూల్ టీచర్స్ వాళ్ళు గొప్పదా. మేము ఎలాంటిది ఈవెన్ దో సీటెట్ నవేడేస్ రూల్స్ ప్రకారము సీటెట్ కంపల్సరీ సిబిఎస్ఈ స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి. అయితే మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ వాళ్ళు కోచింగ్స్కి అటు ఇటు వెళ్ళి చాలా 1 year 2 years కష్టపడి సీటెట్ అది రాశారు. నేను అలా ఏం చేయలేదు. మా టీచర్స్ ఏ లెసన్, ఏ పోయిటరీని ఎలా చెప్పేవాళ్ళు, ఈ క్లాస్ రూమ్లో క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని నా క్లాస్ రూమ్లో అప్లై చేస్తూ ఆన్సర్ చేశాను. మళ్ళీ సిబిఎస్ఈలో ఓవరాల్ ఇండియా 3% పర్సెంటేజ్, అందులో నేను ఒకదాన్ని. స్టిల్ దే ఆర్ టేకింగ్ కోచింగ్స్ బట్ దే ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ ద సీటెట్. నేను ఎలాంటి బుక్ చదవలేదు మేడం, మొత్తం మిమ్మల్నే ఫాలో అయ్యాను. మీరు ఏ టాపిక్ ఎలా చెప్పేవాళ్ళు ఆ మెథడ్స్ నేను ఈవెన్ దో బీఎడ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పోయిటరీ ఇలా స్టార్ట్ చేయాలి, ప్రోజ్ ఇలా స్టార్ట్ చేయాలి, ముందు మోటివేట్ చేయాలి, ఇవన్నీ మాకు తెలుసు, మా టీచర్స్ ఇలానే చెప్పారు అని అనుకునేవాళ్ళం. నుండి బస్సులో అప్ అండ్ డౌన్ చేసేవాడిని. అక్కడ స్కూల్ వాళ్ళు చాలా మా స్కూల్లో చదువు అని బాగా ఇబ్బంది పెట్టేవారు. సింగరేణి స్కూల్లో ఏముంది, సింగరేణి స్కూల్లో ఏముందంటే నేను సింగరేణి స్కూల్లో చదువుతానని చెప్పాను. మా నాన్న ఓసీ వల్ల సింగరేణి ఎంప్లాయ్గా చేసేవాడు. నన్ను రోజు పొద్దున 7 గంటలకు డ్యూటీకి వెళ్ళి సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ పడగొట్టేవాడు. ఆ 7 గంటలకు వచ్చి ఇక్కడ మా అక్కయ్య వాళ్ళు ఉండే, మా అక్కయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి నేను 9 o'clock స్కూల్కి వచ్చేవాడిని. అందరూ నేను గ్రేట్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి, మేము సింగరేణి స్కూల్లో చదువుతాను అనే ప్రౌడ్ మాకు చాలా ఉండేది. కాకపోతే నాకు చదువు అంతగా రాదు సార్, మామూలుగా చదివేవాడిని. ప్రసాద్ సార్ నన్ను ఎప్పుడు బయట నిల్చోబెట్టేవాడు. నన్ను జక్ల శ్రీనివాస్ అని ఇద్దరం సార్, ఇక మాకు మ్యాథ్స్ రాదు, అసలే రాదు. నువ్వు సార్ వచ్చుడుతాడే బయట నిలబడి, మీరు బయట నిలబడండి రాని. అది ఇక మాకు చదువు 10th వచ్చింది సార్. 10th తర్వాత నేను ఇంటర్మీడియట్ ట్రినిటీలో చేశాను. ట్రినిటీ తర్వాత జేఎస్సీలో డిగ్రీ చేశాను. 2004లో మా నాన్న చనిపోయాడు సార్. మా నాన్న సింగరేణి జాబ్ నాకు వచ్చింది సార్. నేను ఇప్పుడు ఏఎల్బీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నా సార్. నేను నేషనల్స్ స్విమ్మింగ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్ నాకు. నేను ఇప్పుడు సెండెంగల్ ఆర్జీబీలో స్విమ్మింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మీ గురించి నాకు తెలియదు, కానీ నా మటుకి నేను కృతజ్ఞతలు కంపల్సరీ తెలుపుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడే చదివా.
నేను ఏ రోజు ట్యూషన్కి వెళ్ళలేదు. చాలామంది ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళు, 99% మన బ్యాచ్లో స్టూడెంట్స్ ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళేవాడిని కాదు. నాకేమనిపించేదంటే మన సార్లు, మన టీచర్లు ఇంత అద్భుతంగా చెప్తున్నారు కదా, మనకి ట్యూషన్ అవసరం ఏముంది? ఇది సార్ వాళ్ళ గొప్పతనం. సార్ వాళ్ళు క్లాస్లో చెప్పేది కంపల్సరీ మనం శ్రద్ధగా వింటే ట్యూషన్స్కి వెళ్ళి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఒక గంట సేపు మనం కాన్సన్ట్రేట్ చేసి చదివితే పక్కాగా అవి గుర్తుంటాయి. ఇది నేను ఫాలో అయ్యేవాడిని. మన టీచర్స్, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుని ఉండేవాడిని. సో నేను గ్యారంటీగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు చెప్పేదంతా వినేవాడిని. సో మన టీచర్స్ని గుర్తుపెట్టుకుంటే శేషావతం టీచర్, సో షీఈ్ లైక్ మై మదర్. నేను ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 10th క్లాస్లో, సో టీచర్ నన్ను చూసి నువ్వు ఏంట్రా ఇంత సన్నబడిపోయావు అని అడిగి, అంటే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అని అడగలేదు. కానీ తన కన్సర్న్ అంటే విద్యార్థుల పట్ల తనకుండే ఆ బంధం, అంటే ఒక తల్లిలాగా తను చూసింది అని నాకు తర్వాత రోజులు అర్థమైంది. అప్పుడు అర్థం అవ్వలేదు, ఏంటిది టీచర్ ఏంటి ఇలా అందేంటి, మార్కుల గురించి పెద్దగా పట్టించుకోలేదు, నువ్వు పక్కగా అయిపోయినావు, ఇలా తయారయ్యావేంటి అని అడిగింది. అంటే నేను చదివి మొత్తం ఇదంతా బాడీ అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, మొత్తం ఎముకలన్నీ బయటపడిపోయినాయి. తర్వాత నాకు అర్థమైంది, నిజంగానే కదా, మనం ఫ్యూచర్లో జాబ్ చేయాలంటే మనకి మంచి ఫిట్నెస్ ఉండాలి. సో అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది మేడం. టీచర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుగుణ టీచర్, సో చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సో టీచర్ కూడా మన తల్లి లాంటి వారు. ప్రసాద్ సార్, సో నేను ఎంటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో జాబ్ చేసి తర్వాత రిజైన్ చేసి సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్. సో అలా డీమ్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వర్క్ చేసి తర్వాత ఈ మెచ్యూర్డ్ స్టూడెంట్స్ ఇప్పుడు తాగి కూడా క్లాసులకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఈ రోజులలో స్టూడెంట్స్. మనం ఒకప్పుడు ఎంత భయభక్తులతో ఉండేవాళ్ళం, గురువుల పట్ల ఎంతో శ్రద్ధగా, గురువుకి ఇచ్చే వాల్యూ ఇప్పుడు ఇవ్వట్లేదు ఎవరు. సో ప్రజెంట్ నేను ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. కానీ వాళ్ళు అడిగే ప్రతి సబ్జెక్ట్లో ఏదైనా సరే నేను చెప్పగలను. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్, దే ఆస్క్ మీ ఫర్ డిఫరెంట్ మ్యాప్స్, వరల్డ్ మ్యాప్ కానీ ఏదైనా సరే. 10th క్లాస్ ఎప్పుడైనా మనకి 94, 95, కానీ నేను స్టిల్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఏ కంట్రీ ఎక్కడ ఉంది మ్యాప్లో గంటాపదంగా చెప్పగలనంటే దానికి కారణం మన టీచర్స్. సో సంగీతం మాస్టర్, నాకు అప్పుడప్పుడు క్లాస్లో నాకు గుర్తుంది, ఒకసారి 2 సార్లు నేను కూడా పాడి ఉంటా, హమ్ చేశాను. కానీ అలాంటి క్లాస్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుండేవాడిని, వచ్చేది కాదు. సంవత్సరానికి 1 సారో 2 సార్లు వచ్చేది. నాకు అప్పుడు అర్థం లేదు, సార్ ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది, సార్ క్లాసులు కూడా వేరే వాళ్ళు తీసుకొని చెప్పేవాళ్ళంట మరి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టైం ఉంది. మనం ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం, టిఫిన్ బాక్సులు తెరిచి. నాకు ఇంకా గుర్తుంది ఆ కలర్ఫుల్ కర్రీస్, ఎస్పెషల్లీ ఎగ్ కర్రీస్, అవి టమాటాతో మిక్స్ చేసి ఎల్లో అండ్ రెడ్ కలర్లో కనిపిస్తూ ఉండేవి. అక్కడికి వెళ్ళి కడుక్కునే వాళ్ళం చేతులు, ఇక్కడ తాగేవాళ్ళం నీళ్ళు. సో గ్రౌండ్లో బాగా ఆడుకునే వాళ్ళం. రాజేందర్, సో మాకు అపోనెంట్గా ఉండేవాడు. మాదంతా ఒక పిల్ల బ్యాచ్, 2 బ్యాచ్లు ఉండే క్రికెట్ ఆడేవాళ్ళం. పిల్ల బ్యాచ్లో మేము, రాంబాబు, రజాక్, వీళ్ళందరూ ఉండేవాళ్ళం. సో నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. ఈ సందర్భంగా మనం అందరం కలుసుకోవడం, ఈ పాత విషయాలు నెమరు వేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీమన్నారాయణ. సో పాత జ్ఞాపకాలను నెమరు వేస్తూ మనందరికీ గుర్తు చేసినందుకు. తర్వాత విశ్వనాథ ప్రవీణ్. ఇన్వైట్ చేసినందుకు, అలాగే కాల్ చేసి ఇన్వైట్ చేసినందుకు కృతజ్ఞతలు. అలాగే నేను ఈ స్కూల్లో 5th వరకు చదివానండి. 5th వరకు చదివి తర్వాత వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయాను. యాక్చువల్గా 5th వరకు చదివినా కూడా ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి, చాలా గుర్తొస్తున్నాయి. ఒక్క 5వ తరగతి వరకు చదివిందే కానీ ఇప్పటికీ ఇంకా ఆ జ్ఞాపకాలు నా మధ్యలో ఉన్నాయి ఇంకా. అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా వరకు
అంటే ఇంకా నేను ఇంటర్మీడియట్ అయిపోయి బయటకు వచ్చినా కూడా ఆ జ్ఞాపకాలు అనేవి 10th వరకు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఈ జ్ఞాపకాలు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాయండి. అలాగే నేను చిన్నప్పుడు ప్రొఫెసర్ సార్ దగ్గరికి ట్యూషన్ కూడా వెళ్ళాను. ఆ సార్కి వెళ్ళిన చెవికి వెళ్ళినవి ఇంకా గుర్తున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ తోటి అప్పుడప్పుడు లీజర్ టైంలో నేను ఆ ఒర్రే ఉంటుందండి అక్కడ పక్కన, ఆ ఒర్రే రేణగా అవి తెంపుకోనికి వెళ్ళేవాళ్ళం ఒకప్పుడు చిన్నప్పుడు. రేకాయలు తర్వాత ఇవన్నీ చాలా చిన్న చిన్న జ్ఞాపకం చాలా ఉన్నాయండి మాకు. ఇంకా సార్ రాజేశ్వర సార్ గారు, ప్రసాద్ సార్ గారు, ఇంకా మేడం నాకు ఎక్కువ గుర్తులేదండి. నాకు నేనేం తప్పు పట్టుకోవద్దు, ఎందుకంటే నేను చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నేను యాక్చువల్గా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. అంటే నాకు నా పర్సనల్గా ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే కాకపోతే గుర్తుపెట్టుకొని నన్ను అంటే యాక్చువల్గా నేను 5th వరకు చదివాను, గుర్తుపెట్టుకొని ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి నేను మంచి పొజిషన్లో ఉన్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను చేస్తున్నాను. మా ఫాదర్ ఇక్కడే సింగరేణిలో 10 years చేశారండి. వాళ్ళు రిటైర్మెంట్ 2015లో అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ సెటిల్ అయిపోయారు. నాకు 2 పిల్లలండి. వాళ్ళకి ఏంటంటే నైతిక విలువలు ఉన్న స్కూల్స్లో చేర్పించాలి. ఎందుకంటే నేను చదివిన చదువు మనకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా ఉండాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్లో CBSE అని ICSE అని ఎన్నో ఉన్నాయండి, కానీ నైతిక విలువలు చెప్పడం తక్కువ అండి స్కూళ్ళల్లో. అది మాత్రమే సార్. ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి మీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి థ్యాంక్ యూ ప్రవీణ్. సింగరేణి పాఠశాలలో కొద్ది కాలం చదివినప్పటికీ మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. చదవడం జరిగినది. మళ్ళీ తర్వాత 10th తర్వాత నేను ఇంటర్ డిగ్రీ BSc చేశాను. ప్రజెంట్ వరంగల్లో ఉంటున్నా మెడికల్ ఏజెన్సీలో. మనకు ఒక పాప 8th క్లాస్. ఓకే, ఇప్పుడు పర్లేదు, మంచి పొజిషన్లో ఉన్నాను. ఈ స్కూల్లో చదివినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ టీచర్లు మా చిన్న టీచర్ మేడం ట్యూషన్కి వెళ్ళాము కానీ ఇవన్నీ చాలా గుర్తుకొస్తున్నాయి ఇప్పటికీ. మళ్ళీ ఇంకా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈవెంట్ చేయడానికి ముఖ్యంగా వహీద్, సునీత, పావని, విజయ్, మళ్ళీ కనకరాజు, ఇలా ఐదుగురు మెచ్చుకోవాలి మనం. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రజక్. నిజంగా మెచ్చుకోవాల్సిన అవసరమే, ఆర్గనైజ్ చేసి మనందరినీ ఇక్కడికి పిలిచినందుకు. జెన్కోలో చేస్తారు. మా పాప 10th ఇప్పుడు, బాబు డిప్లొమా 2nd year పెద్దపల్లిలో చేస్తారు. ప్రస్తుతం సాటిస్ఫాక్షన్ లైఫ్ కుమారులు మా టీచర్ వల్ల అంత హ్యాపీ. థ్యాంక్ యూ. 2002 DSC ద్వారా గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ సింగరేణి పాఠశాల చదువుకున్నటువంటి నిజంగా వాతావరణం, నేర్చుకున్నటువంటి విద్య కానీ విద్వత్తు కానీ చాలా గొప్పది. విలువలు కానీ ఎప్పటికీ మర్చిపోలేము. ఆ జ్ఞాపకాలు కానీ, మేము ఒక 5 గ్యాంగ్ ఉండేది. ఎక్కడికి పోయినా కూడా ఏ చేసినా అందరం కలిసే. నిజంగా రాఘవల్స ట్యూషన్కి వెళ్ళేది, రాఘవల్స ట్యూషన్ దగ్గర ఉండేది. అక్కడ చాలా వరకు నేర్చుకునేది. సింగరేణి పాఠశాలతో పాటు మేము స్కూల్కి వస్తున్నామని అంటే చాలా ఎంజాయిడ్గా వచ్చేది. ఏదో కష్టంగా ఎంతమంది శ్రీమన్నారాయణ చెప్పాడు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వచ్చేటువంటి పరిస్థితి వేరుగా ఉంది, అప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. మేము గురువులంటే భక్తితోని భయంతో నేర్చుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్తో వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు. సో నా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు, ఫస్ట్ SSC పిల్లలు 2002లో అయినటువంటి పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు కూడా స్టేట్స్లోకి వెళ్ళి జాబ్ చేస్తున్నటువంటి సంఘటనలు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిసి మాట్లాడుతూ ఉంటే మా ఇంటికి వచ్చి ఎంత మాకు ఆత్మసంతృప్తి కలుగుతుందంటే, ఇప్పుడు నిజంగా ఒక గురువు గారికి ఇచ్చేటువంటి మన బహుమతి అదే. ఇంతకుముందు మేడం కూడా అన్నారు, నాకు ఇచ్చినటువంటిది ఫ్లవర్ బొకే కాదు, ఇది మీరు ప్రేమతో ఇచ్చినటువంటిది అని. నిజంగా అది అనిర్వచనీయం. ఎందుకంటే ఒక గురువుకి లభించేటువంటి గౌరవం అదే. నిజంగా మన గురువులను సత్కరించుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి అదృష్టము. సో ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు ఆర్గనైజింగ్ వాళ్ళకి, మరి ఇక్కడికి ఇచ్చేటటువంటి ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి సభా వేదికగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సౌండ్ కొంచెం ఇంకా
సేవల్ని అందించడం. మా ఈ చిరు సత్కారాన్ని పెద్ద మనసుతో స్వీకరిస్తారని మాకు ఈ అదృష్టాన్ని కలిగించిన బాల్యమిత్రులకు ధన్యవాదాలు. పావని శ్రీలేఖ సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయిలు కూడా వేదం మీదకి రావాల్సిందిగా అందరూ మన సత్కరించుకునే సమయం. అమ్మాయిలందరూ మన బాల్యమిత్రులందరూ వేదిక మీదకి రావాలి. ఫోటోగ్రాఫర్ చూడాలి మేడం, ముందు రండి, అన్నయ్య ముందు రండి. గురువుని సత్కరించుకోవడం అంటే దేవుని పూజించడమే. మాకు ఈ అభివృద్ధిని కలిగించినందుకు ధన్యవాదాలు. తర్వాత మేడం రెడీ అన్న, అన్న ధన్యవాదాలు మేడం. శాల్వాతో సత్కరించాల్సిందిగా మెల్లె మెల్లె మెమంటో ఇచ్చి సత్కరించాల్సిందిగా శాల్వా మెమంటో. అద్భుతమైన చిన్న జ్ఞాపిక. అదేవిధంగా జ్ఞాపికను మా ఇచ్చిన సినిమా సన్మానాన్ని స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు. చూడాలి అన్న చూడండి, చూడాలి మేడం ఇక్కడ మేడం.
చూడాలి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. సో హలో మేడం, చూడండి మేడం. చక్కగా మంచిది గుర్తు చేశారు నాకు ఆ పాట. నాకు ఇష్టమైంది కూడా అది. ఇప్పుడు ఇష్టమైంది కాబట్టి కష్టమైన పాట. అన్నయ్య చూడాలి అన్న. పరబ్రహ్మమొక్కటే తందనానాయి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అపర బ్రహ్మమొక్కటే తందనానాయి తందనానాపురే తందనానా బళ తందనానా బళ తందనానా బళ తందనానా నిందార రాజు నిద్రనే పంటు నిద్ర అదియునొకటే నిందార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే పంటు నిద్ర అదియునొకటే నానా కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే పుడమి సునకము మీద పొలయునొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే పుడమి సునకము మీద పొలయునొకటే కరుపుంజులను పాపకర్ములను సరిగాల జడియు శ్రీ వెంకటేశ్వరు ఫళ తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అపర బ్రహ్మమొక్కటే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ. హలో సార్ పాడేటువంటి పాటలు కూడా మేము మర్చిపోలేటువంటి సందర్భాలు. చూడాలి అన్న ఇక్కడ. అన్నయ్య చూడాలి, తుడుచుకోండు. ఓకే, ధన్యవాదాలు సార్. సార్ తర్వాత 20 నిమిషాలు మొత్తానికి అవుతుంది. రెడీ చూడండి, ఇట్లాంటి కొందరు మేడం. భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు. రెడీ అన్న, సైడ్ 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 కొన్నాడు, సైడ్ ఇట్లాంటి ఒకరు. ఓకే, మరి మిత్రులంతా కూడా మరి ఈ 1994, 95 ఈ బ్యాచ్ యొక్క మిత్రులంతా కూడా ఎవరెవరు అడుగుతున్నారు, ఎక్కువ అడుగుతున్నారు అప్పటి నుంచి ఆ పాట ఏకగిరా అని చెప్పి. ఓకే చూడండి మేడం. మేడం ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగా వస్తుంది ఫోటో. సైడ్ 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 ప్లీజ్. ఎల్లో సారీ మేడం.
ఓకే రెడీ ఆగండి ఆగండి స్మైల్ అయినా స్మైల్ లేదు ఓకే మరి వారి యొక్క ఈ ఫ్రెండ్స్ యొక్క స్నేహితులను అందరినీ అనురాగంతో పిలిచినటువంటి వారు మరి కనుక ఈ చెల్లికి ఒక మీరు రెడీ అయ్యలేరుగా చూస్తలేరు మాట్లాడుతున్నాను. రెడీ అన్నా నాటి చెల్లి సుల్లుని నాటి చెల్లి మీ ఒక కళ కళ కాదు నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ చూడాలి ఇక్కడ ఓకే వాళ్ళకి సహాయం చేయాలి అని చెప్పి అనుకుంటాం. అయితే మనం ఒక్కొక్కసారి మన ఇంట్లో విషయాలే మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణకి మన ఇంట్లో సాధారణంగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఈ రోజుల్లో ఉద్యోగస్తుల ఇళ్లలో పని వాళ్ళు ఉంటున్నారు. అయితే మన పని వాళ్ళు వచ్చినప్పుడు మనం అంట్లు తోమించుకుంటాం, ఇల్లు ఊడ్పిస్తాం, తుడిపిస్తాం, అన్నీ చేస్తాం. కానీ మనం మిగిలిన అన్నం కానీ మిగిలిన వాటిని మాత్రమే పెడుతూ ఉంటాం. నాకు ఇంతకుముందు నేను దీన్ని పెద్దగా ఆలోచించాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నాకు వాళ్ళని చూస్తే అనిపించింది, పనికి 600 లేకపోతే 700 మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అంటే మన ఇంట్లో 1 గంట పని చేస్తారు. అంటే 2 పనులు కలిసి మనం 1200 కానీ 1400 కానీ ఇస్తాం. వాళ్ళు 4 ఇళ్లలోనో 5 ఇళ్లలోనో 6 ఇళ్లలోనో పనిచేస్తారు. వాళ్ళు తినొచ్చారో లేదో తెలియదు. అందుకని నాకు అనిపించింది, ఎక్కడికో వెళ్ళి ఎవరెవరికో సహాయం, డబ్బులు సహాయం చేయటం, అది ఇది చేయటం కంటే నా ఇంటికి వచ్చినటువంటి ఓ అమ్మాయికి లేదా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలికి మంచి తిండి పెట్టి నేను పని చేయించుకోవాలి అనుకుంటా. ముందు రాగానే నేను ఆ అమ్మాయికి, నువ్వేమన్నా తిన్నావా అమ్మ, ఎవరన్నా నీకు టిఫిన్ కానీ ఏమన్నా తిన్నావా అని అడుగుతారు. అడిగి తినలేదు అంటే టిఫిన్ పెడతా, నీకు టీ కావాలంటే టీ ఇస్తానంట, పాలు కావాలంటే పాలు ఇస్తానంట. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ లాంటి వాళ్ళైతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, 1 గ్లాసు 1 కప్పో వాళ్ళు తాగితే పాలు ఇవ్వండి. మీరు ఎక్కడికో వెళ్ళి సహాయం చేయక్కర్లా, మన ఇంట్లో. అలాగే ఒక గిఫ్ట్గా 100 రూపాయలు అదనంగా జీతంలో, ఈ నెలలో నువ్వు ఈ పని చేసావు కదమ్మా, ఇదిగో నేను నీకు 100 రూపాయలు అదనంగా ఇస్తున్నా అని ఇవ్వండి. దే విల్ బి వెరీ హ్యాపీ ఎట్ దట్ మూమెంట్. అలాగే వాళ్ళకి మంచి మేము తినేటప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి రాగానే మేము దోశలు వేసుకుంటే వేడివేడిగా దోశలు వేసి పెడతాం. లేదు ఇడ్లీ చేస్తే ఇడ్లీ వేడివేడిగా పెడతాం. ఏది చేస్తే అది వేడి ఆహారాన్ని ఇస్తా ఇస్తున్నా. ఎందుకంటే మనం ఇచ్చేది అతి చిన్నది, మనం ఎంతో ఆహారాన్ని వృధా చేస్తున్నాం. దానిలో వాళ్ళకి పిడికెడు మెతుకులు పెడితే మనకి పోయేది ఏమీ లేదు. వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ జీవితాన్ని ముందుకు వెళ్ళేటట్లు చేయగలుగుతాం. ఇది తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత మీరు మన కుటుంబాల్లో కూడా చాలామంది పేద వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో మా పెదనాన్న కొడుకు 1/2 ఎకరం పొలం. నేను ఒక కమ్మ కుటుంబంలో పుట్టా, కానీ మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. మా తాతలు ఉన్నప్పుడు ఉండేవి. తర్వాత మేమంతా ఎవరికి వాళ్ళం స్వతంత్రంగా ఉద్యోగాలు చేసుకుంటూ మాకు మేమే మమ్మల్ని పోషించుకున్నాం. అయితే వాళ్ళు ఇటు అతని భార్య పొలానికి వెళ్ళి పని చేయలేదు, ఇంట్లో ఏ పని చేయలేదు.
అలాంటి పరిస్థితుల్లో ఇల్లు జరగనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బహుశా మీ బంధువులు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలకి చదువుల్లో లేదా ఇంకెప్పుడైనా వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు అలాంటివి కొని ఇచ్చి వాళ్ళకి సహాయం చేయండి. అలాగే అవసరమైతే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి మీరు తక్కువ ప్రీమియంతో, ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుంది కదా, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి మీకు బాగా దగ్గర బంధువులు లేదు పేద బంధువులు దూరపు వాళ్ళ దగ్గర వాళ్ళని ఎవరైనా సరే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి చేయించండి. అఫ్కోర్స్ గవర్నమెంట్ ద్రావిడ ఉత్కల వంగా వింజ హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. సార్ ఇప్పుడు సార్కి చాలా తృప్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.